మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి అడిగిన వెంటనే మా పిలుపును మన్నించి ఈ సినిమా ముహూర్తానికి శ్రీత్యాగం చేసిన గౌరవ మంత్రివర్యులు మా అన్న జగదీష్ అన్నకి, అట్లాగే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి, ఎంత చెప్పినా తక్కువే నారాయణమూర్తి గారి గురించి మనందరికీ తెలిసిన విషయాలే. సో నారాయణమూర్తి గారికి, అట్లాగే కళాసారథి చైర్మన్ ఎమ్మెల్యే నా మిత్రుడు రసమై బాలకృష్ణ గారికి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గారికి, నగరికల్ ఎమ్మెల్యే వీరేశం గారికి, నల్గొండ జిల్లా జెడ్పీ చైర్మన్ బాలునాయక్ గారికి, అట్లాగే కిషన్ రెడ్డి గారికి, నమస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారికి. ఇక సినిమా టీంకి వస్తే, ఇక్కడ సినిమాకి వచ్చి అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఒప్పుకొని సంతోషంగా వచ్చి క్లాప్ కొట్టి ఈ సినిమాని, ఈ యూనిట్ని ఆశీర్వదించిన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, అలాగే ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసిన దర్శకత్వ దాసనారాయణరావు గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా టీం తరఫున హీరో సునీల్ గారు ఎంతో కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడి స్వయం కృషితో ఏ బ్యాక్ బోన్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన స్కిల్స్ మాత్రమే, తన ప్రతిభను మాత్రమే నమ్ముకొని పైకొచ్చిన నటుడు. అట్లాంటి ఒక మంచి యాక్టర్తో 2 కంట్రీస్ అనే ఒక మలయాళం సినిమా అక్కడ చాలా పెద్ద హిట్ దిలీప్ హీరోగా చేసి, దిలీప్ బాడీ లాంగ్వేజ్కి సునీల్ గారి బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పూలరంగడు కూడా గతంలో సునీల్ గారు పూలరంగడు చేసిన సినిమా అక్కడ మలయాళంలో దిలీప్ చేశాడు. దాదాపు ఆ సినిమా తెలుగులో 25 crores కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో డెఫినెట్గా కూడా అక్కడ అంత పెద్ద హిట్ అయిన సినిమా సునీల్ గారి బాడీ లాంగ్వేజ్కి, దిలీప్కి ఉన్న బాడీ లాంగ్వేజ్కి, అక్కడ ఉన్న కంటెంట్కి, ఇక్కడ ఉన్న కంటెంట్కి డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుందని నమ్మకంతో ఈ సినిమా రైట్స్ తీసుకొని తెలుగులో నిర్మిస్తూ దర్శకత్వం వహించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే ఈ సినిమా టీం కూడా చాలా అద్భుతంగా సెట్ అయింది. కొన్ని సినిమాలకి టెక్నీషియన్స్ ఒక్కోసారి డేట్స్ ప్రాబ్లం వల్ల, రకరకాల కారణాల వల్ల సెట్ అవ్వరు. కానీ అనుకోకుండా అద్భుతమైన టెక్నీషియన్స్, మన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రాంప్రసాద్ గారు అందరు డైరెక్టర్లతో హిట్లు ఇచ్చాడు. ఫస్ట్ టైం తను ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా హిట్టే. అందరు హీరోలకు హిట్లు ఇచ్చాడు, స్టార్లందరికీ కూడా హిట్లు ఇచ్చాడు. అట్లాంటి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మనకు దొరకటం. అట్లాగే శ్రీధర్ పెన్ చాలా పవర్ఫుల్ పెన్ అండి. మీరు ఈ సినిమాలో డైలాగులు చూస్తారు. అతన్ని తన కామెడీ మాత్రమే కాకుండా ఒక హ్యూమన్ ఎమోషన్స్ని అద్భుతంగా తను మోల్డ్ చేయగలిగాడు. మలయాళం సినిమాలో ఉన్న వాటి కంటే కూడా 100% స్ట్రెంగ్తెన్గా, వెయిట్గా, వర్కబుల్గా, ఆలోచింపే విధంగా, ఆనందించే విధంగా డెఫినెట్గా ఈ సినిమా డైలాగులు ఉంటాయి. తనకు డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది. సో తర్వాత ఆ డైరెక్టర్ ప్రకాష్ ఇప్పుడు నెంబర్ 1 ఆ డైరెక్టర్గా పెద్ద సినిమాలు చేస్తున్నాడు. అట్లాగే కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటర్ గారు, ఆయన గురించి మీకు ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం టాప్ 10 అంటే ఇండస్ట్రీలో టాప్ 10 సూపర్ హిట్స్ ఉంటే టాప్ 10లో 9 ఆయనే ఉంటాయి. అట్లాగే గోపీసుందర్ ఒరిజినల్గా మలయాళం సినిమాకి తనే చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా తను చేస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్. ఈ సినిమా డెఫినెట్గా 2 ట్యూన్స్ ఫ్రెష్ చేసాము, అవి చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీ అందరూ వచ్చి మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమా టీంని ఆశీర్వదించినందుకు, ఈ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేయాలని కూడా కోరుకుంటూ, ఒక మంచి సినిమాని మంచి ప్రేక్షకులకు అందించే భాగంలో మా ప్రయత్నాన్ని మీరు ఆస్వాదిస్తారని, అట్లాగే ఈ టీం అందరికి కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారని, హీరోకి, మిగతా టెక్నీషియన్స్కి, యాక్టర్స్ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ యూనిట్ని ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్కరికి, మిత్రులకు, పెద్దలకు, నా గురువులకు, నా ఫ్రెండ్స్కి అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నీషియన్స్ డైలీ ఫిలిము కథపరంగా యూఎస్లో ఉంటుందండి. యూఎస్లో ఫిబ్రవరి నుంచి ప్లాన్ చేస్తున్నాము. యూఎస్లో కంప్లీట్ అక్కడ ఎట్లాగైతే తీశారో అంతకన్నా బెటర్ విజువల్స్, బెటర్ క్వాలిటీతో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఒక రెఫరెన్స్ మనకు ఉంది కాబట్టి ఆ రెఫరెన్స్ పెట్టుకొని ఇంకా బెటర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్, ఎంకరేజ్మెంట్ ఉంటుందని కూడా కోరుకుంటున్నాను.